చిన్నబాబు గారు. ఏమిటి ఇలా వచ్చారు? అమ్మవారి ప్రసాదం. అలాగా. మీరందరూ సంబరం చేసుకొచ్చారు. ఇప్పుడు నేను మీకు సంబరం చెప్పబోతున్నాను. త్వరలో పున్నమ్మను నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషం చిన్నబాబు గారు. మీరు చేస్తున్న పని యువతరానికే మార్గదర్శకం అవుతుంది, గొప్ప విప్లవం కూడా తీసుకొస్తుంది. ఎవరు? పున్నమ్మ ప్రియుణ్ణి. ఎవనా? అవును, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఇంతలో నువ్వు దాపురించావు. నిన్ను చూడగానే పున్నమ్మ మనసు మారిపోయింది. నిన్ను చూచి కాదు, నీ డబ్బును చూచి. మర్యాదగా పోతావా లేదా? పున్నమ్మ, చిన్నయ్య గారిని ఎవరో చంపేశారు. నేను చేసుకున్న పాపమే మిమ్మల్ని ఇలా అన్యాయంగా బలి తీసుకుంది. దుర్మార్గపు విధి మనల్ని పేరు చేసిందండి. మీరు లేకుండా నేనెలా బ్రతకను? అనవసరం మీతో పాటు నేను. చాలే నవ్వులు. ఏమిటి నాటకం? నాటకం నీదా నాదా? నువ్వు ఇదివరకే ఎవరినో ప్రేమించి. అయ్యో లేదండి, ప్రమాణం చేసి చెప్తాను, నేనే పాపం ఎరగను. ఎవరు చెప్పారు ఇదంతా? మీరు ఇవన్నీ నమ్మారా? నమ్మలేదు. ఏదో కుట్రుందని తెలిసే ఈ నాటకం ఆడాను. ఉండి చెప్తాను. దొంగ వేదవా, తప్పించు పారిపోయాడు. చిన్నబాబు, ఘోరమైన వార్త విన్నాను. మిమ్మల్ని చంపాలో వచ్చిన ఆ దుర్మార్గుడు ఎవడు, ఎలా ఉంటాడు? మీకేం దెబ్బలు తగలేదు కదా? నేను లక్షణంగానే ఉన్నాను. అదంతా తర్వాత చెప్తాను. కానీ పున్నమ్మా, నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? హరిబాబు గారు, మీరే చెప్పండి, నాకెవరైనా శత్రువులున్నారా? అబ్బే, నాకు తెలిసి ఎవరూ లేరు. నీకెవరుంటారా మా శత్రువులు? ఒకవేళ ఉన్నా నిన్ను చూడగానే మారిపోతారుగా. చిన్నబాబు గారు, మీ మీద ఈ ఘోరాన్ని పాల్పడింది ఎవరో కనుక్కుంటారు. చెప్పండి, వాడెవడు, ఎలా ఉంటాడు? నేను వెళ్ళొస్తాను. అలాగే. హరి, అసలు జరిగింది ఏమిటంటే, బుద్ధి లేదరా? ఖాళీలో ఉన్నావు. నా ప్లాన్ అంతా పాడు చేశావు. సమయానికి నేను కాపాడాల్సి వచ్చింది. గుట్టెవరికి చెప్పు. అందుకే ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నాను. ముందు ముందు ఇలాంటివి జరగచ్చు, నా మీద అనుమానం కలగచ్చు, నీకు అవునేమోనని అనిపించవచ్చు. నీకు కూడా కాస్త మంచి బుద్ధి పుట్టిందే, పర్వాలేదు. అదంతా నీ మంచితనమే పున్నమ్మ, నీ మంచితనం. చూడు, రేపు మీ పెళ్ళైన తరువాత ఆ ఉత్తరం మీ వారి చేతిలో చిక్కచ్చు. మీ సంసారంలో మనస్పర్ధలు రావచ్చు. అందుకు కారణం నేను మాత్రం కాకూడదు. అందుకని ఈ ఉత్తరం చించి పారేస్తే మనిద్దరికీ మంచిదని. నా మీద అనుమానం ఉంటే నేను వెళ్ళొస్తాను. నన్ను క్షమించు. అరే, అంత పని దేనికి? నీ మాట నమ్ముతాను. రాము, రాము, అరే రాము, ఇవ్వరా? బతికించావు పున్నమ్మ, నన్ను బతికించావు. హాయిగా వెళ్ళిపోతాను. తిన్నగా చిన్నబాబు గారి దగ్గరికి వెళ్ళి
ఎక్కడో చిన్న ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్ళిపోతాను. నువ్వు లక్షణంగా పెళ్లి చేసుకుని 10 కాలాల పాటు చల్లగా వర్తిల్లాలి. ఉంటాను పున్నమ్మ. రాము, అతనే ఉద్యోగం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఉత్తరంతో మనకేమిట్రా పని? అక్షరాల నిజం అయ్యగారు. చిన్నబాబు గారి పెళ్లి ఆపడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేశాను, కానీ లాభం లేకుండా పోయింది. చూసావమ్మా రాధ, ఆ దారిని పోయే దానయ్య కోసం ఇలాంటి విశ్వాసపాత్రుడి మాట కాదన్నాడు దరిద్రుడు. డాడీ, ఎందుకలా కోపడతారు? అన్నయ్యనే అడిగి నిజం తెలుసుకుందాం.